తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. తదుపరి మకర రాశి. మకర రాశి 2026 వీరికి ఎలా ఉండబోతుందండి? మకర రాశికి దుఃఖము తీవ్రంగా ఉంటుంది. ఈ సంవత్సరం తీవ్రమైన దుఃఖం ఉంటుంది. అది ఏమిటో తెలియదు కానీ అన్నీ కోల్పోతూనే ఉంటారు. దగ్గర దాకా వచ్చినవి అన్నీ పోతానే ఉంటుంది. ఇది నాకు అవుతుంది అనుకుంటారు, అది జరగదు. వీళ్ళు నా వాళ్ళు అనుకునే లోపల వాళ్ళు శత్రువులు తయారవుతారు. సో మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఏంటంటే చాలా అగ్రెసివ్గా ఉండాలి. ఎంత అగ్రెసివ్గా ఉండి ఎంత ప్రాక్టికల్గా ఉంటే వాళ్ళకి లైఫ్ అంత బాగుంటుంది. వెరీ అగ్రెసివ్గా ఉండాలి. మరీ సౌమ్యం కూడా పనికిరాదు, గట్టిగానే ఉండాలి. ఎందుకోసం అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కళ్ళకి ఒకటి ఉంటుంది. ఈ సంవత్సరం బయటపడిపోవాలి, ఓపెన్ అయిపోవాలి. ఇంకా మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరము రుణం బాగా సంపద కలిగిస్తుంది, రుణం కలిగిస్తుంది, రుణం వస్తుంది. ఈ సంవత్సరం డబ్బు వస్తుంది, అప్పు మూలకంగా డబ్బు వస్తుంది, అప్పు పుడుతుంది. సో అప్పు పుడుతుందంటే అప్పు తీసుకోండి అని చెప్తారు. ఈ సంవత్సరం అప్పు చేయాలి. మకర రాశి వాళ్ళు అప్పు చేయాలి. కాకపోతే అప్పుని మొత్తం కూడా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వరలక్ష్మి వ్రతం వరకు అప్పును రెడీ చేసి పెట్టుకోండి. వరలక్ష్మి వ్రతానికి బిజినెస్ స్టార్ట్ చేయండి. వరలక్ష్మి వ్రతం తర్వాత లక్ష్మీదేవి తాండవం ఇంకా మకర రాశి వాళ్ళకి. అప్పటి వరకు పూర్తిగా రీసెర్చ్ చేయండి, అగ్రెసివ్గా వెళ్ళండి, ఎవ్వడి మాట వినకండి. నీకు నచ్చిందే నువ్వు చేయి, అదే చేయండి. మకర రాశి వాళ్ళు మీకు నచ్చింది చేయండి. అదర్స్ ఒపీనియన్స్కి ఎక్కువగా రెస్పెక్ట్ ఇవ్వకండి. ఎందుకోసమంటే ఎప్పుడైతే మన జీవితంలో 4వ స్థానంలో శని వస్తాడో అప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి సలహాలు ఇచ్చే వాళ్ళే మన జీవితాన్ని నాశనం చేస్తారు. కానీ వాళ్ళకు కూడా తెలీదు. ఎవడి మాట వినకండి, నీకు నచ్చింది చేయి. ఎందుకోసం అంటే ఈ సంవత్సరం యూనివర్సల్ 6వ ఇంట్లో గురువు రాగానే ఏం చేస్తాడు అంటే నీకు రుణబలం పెంచుతాడు. గురువు రుణబలం పెంచుతాడు. రుణబలం పెరుగుతుందంటే వద్దన్నా నీకు నీ ఫ్రెండ్ వచ్చి డబ్బులు ఇస్తాడు. అబ్బా ఒరే నాకు కొంచెం డబ్బులు వచ్చినాయిరా, నీ దగ్గర పెట్టుకో అని వాడే ఇస్తాడు. జరుగుతుంది. నువ్వు వద్దన్నా నీ డబ్బు నీ ఇంటికి వస్తుంది, కాకపోతే రుణ రూపంలో వస్తుంది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని యూటిలైజ్ చేసుకోండి. మకర రాశి వాళ్ళు అది చేసుకోండి. హెల్త్ బాగానే ఉంటుంది, అంత బాగానే ఉంటుంది. కానీ దయచేసి పెళ్లి చేసుకోకండి ఈ సంవత్సరం. మకర రాశి వాళ్ళు ప్రేమ ఎమోషన్ జోలికి వెళ్ళకండి. నో ఎమోషన్ నో ప్రేమ, అంతే. ఇట్లా బుంగమూతి పెట్టుకొని ఉండండి. ఈ సంవత్సరం అంతా బుంగమూతి పెట్టుకొని ఉండండి. ఎవ్వరికి ఎమోషన్ టచ్ వద్దు, ఎమోషన్ డైలాగ్ వద్దు, ఎమోషన్ టైం వేస్ట్ చేయకండి. ఎమోషన్ పోతే ఇంకా మిగిలేదు మోషన్స్. పక్కన పెట్టారు. ఈ సంవత్సరం నో ఎమోషన్స్, అంతే. కోపం ఇట్లనే ఉండాలి. ఎవ్వరని తిట్టుకున్నా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, అంతే. ఫస్ట్ హాఫ్ ఇలా ఉంటుందండి. ఇంకా తర్వాత ఇప్పుడు ఇట్లా ఉంటేనే, ఇప్పుడు అంత సీరియస్ గా ఉండి నీ లైఫ్ నువ్వు సీరియస్ గా తీసుకుంటేనే నీకు ఆ తర్వాత నీకు జనాలు నీకు రెస్పెక్ట్ ఇవ్వడం, నిన్ను ప్రేమించడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నువ్వు ప్రేమించినావు అనుకో, అలుసుగా తీసుకుంటాం. మొత్తంగా 2026లో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది గారు. ధన్యవాదాలు. నమస్తే. శ్రీమతి.